సో హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేమైతే సండే కాబట్టి ఒక చిన్న రైడ్ అయితే వేయబోతున్నాం. మా బైక్స్ అయితే చూడండి, ఒకటి ఎక్స్పల్స్ ఉంది అండ్ కేటీఎం అడ్వెంచర్ 390 ఎక్స్ప్రెస్ ఉంది. మనోడైతే రెడీ అయిపోయాడు. మనీ గాయస్, మన బండి అయితే క్రేజీ కనిపిస్తుంది. మన మనీడికి అయితే సెట్ అయిపోయింది. ఏంది మనీ, సెట్ అయిపోయిందా? హెల్మెట్ కూడా సెట్ అయిపోయింది మనీ. ఈ సమ్మర్లో నైట్ టైం తిరుగుతూనే క్రేజీ ఉంటుంది గాయస్. ఎందుకంటే అమ్మ పొద్దున తిరిగి తిరిగి ఆ ఎండకు చచ్చిపోడు. అన్నిటికంటే నైట్ టైంలో తిరిగింది అయితే క్రేజీ ఉంటుంది. ఎక్స్పల్స్ ఏడుందిరా, ఎక్కడుంది? అయ్యో, మనోళ్ళు అయితే అక్కడ ముంగడు ఉన్నారు. గాయస్, ఇదైతే ఎక్స్పల్స్ మా ఫ్రెండ్ అన్నమాట. సో దీనికైతే మొత్తము క్యారెలు, శాడిల్ బ్యాగ్స్ కి మౌంటింగ్ అండ్ నీట్ గా ఫాగ్ ల్యాంప్స్ అండ్ అన్ని సెట్ చేసేసిండు. ఇప్పుడు మన బైక్ కూడా పెట్టియాలి అన్ని. మన బైక్ అయితే ఇంకా నంబర్ ప్లేట్ రాలేదు, పెట్టిద్దామంటే ఇటన్నా పోదామన్నా అని నంబర్ ప్లేట్ రావాలా, అన్ని రావాలా. అది వస్తే ఇక మనకి సెట్ అయిపోతుంది. ఏం లేని ఎట్లా పెట్టాలని అర్థం అవుతలేదు. సో నంబర్ ప్లేట్ వచ్చినాక పెట్టియాలా, దానికి దగ్గర దగ్గర మంచిగానే అవుతాయి గాయస్. ఇక అది వచ్చినాక పెట్టిద్దామని ఆగుతున్నా. ఇప్పుడైతే చిన్నగా మేము బయటికి వెళ్ళి ఒక టీ తాగి చేద్దామని వెళ్ళినా. చూడండి గాయస్, మనకి మంచిగానే కాంపిటీషన్ వస్తుంది. ఎక్స్పల్స్ కూడా వెళ్ళిపోతున్నారు. మొత్తం సెట్ ఉన్నాయా, మొత్తం డ్రాగ్ రేస్ అయితే నడుస్తుంది గాయస్. ఇక్కడ మొత్తం మనం రిపోర్టింగ్ లెక్క వెనుకకుండి రిపోర్ట్ చేస్తున్నాం అన్ని. మన ఎక్స్పల్స్ చూడండి, వెళ్ళిపోయింది ఎక్స్పల్స్. ఇక మనోడు కూడా ఆగాడు అస్సలు. అనే ఈ బైక్ మీదకి ఎక్కినాక ఓకే అనేది అస్సలు ఉండదు గాయస్. అయ్యో అయ్యో అయ్యో, మొత్తం ఫక్ అండ్ ఫ్లై అన్నట్టుంది. అసలు క్రేజీ ఉంటది గాయస్. కానీ ఓ నిన్న స్పాటా అంటే హౌస్ స్పాటా మనోళ్ళ? అవునా? అరే మరి రోడ్డు మస్తు డేంజర్ ఏ ఉన్నదయా, మెల్లి అవ్వాలి అయితే గాయస్. కానీ ఈ రోడ్లలో ఈ సస్పెన్షన్ దీనిది యాక్చువల్లీ ఆపెక్స్ సస్పెన్షన్. ఈ సస్పెన్షన్ కూడా ఎంత నీట్గా ఉందంటే మరీ అంత రఫ్ కాకుండా నీట్గా ఉంది. ఎంతైనా ఆఫ్ రోడ్ బైక్ కదా, అంత ఇదైతే అనిపిస్తలేదు. అండ్ ఇంకోటి, దీంట్లో క్రూజ్ కంట్రోల్ మోడ్ అనేది ఉంటుంది. అది సూపర్ ఉంటుంది గాయస్. మనకి లాంగ్ రైడ్లో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. స్ట్రెస్ తగ్గించడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు చూపిస్తుండే కానీ ఇప్పుడు నైట్ అయింది కాబట్టి ఏం కనిపించదు. అదైతే ఆన్ చేద్దాం అనుకుంటే అసలు టైమే దొరకట్లేదు, మార్నింగ్ చూపిద్దాం అనుకుంటే. గైస్, ఇక్కడ చిన్న వెళ్తుండే కాబట్టి క్రూజ్ మోడ్ ఆన్ చేశాను మీకు చూపించడానికి. ఈ బైక్ లో ఈ ఆప్షన్ మాత్రం అవసరం ఉంది గైస్. మన ఫాగ్ ల్యాంప్స్ మనకు లేవు కాబట్టి మన ఎక్స్పల్స్ బ్రో అయితే మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే వెనక నుండి అందిస్తున్నాడు. ఇక వచ్చేసింది, బైక్ కూడా వచ్చేసింది. కానీ ఫాగ్ ల్యాంప్స్ పెడితే బైక్ అసలు కలనే వేరబ్బా. ఈ మాట కా మాట. ఫాగ్ ల్యాంప్స్ మనది ఎల్ఈడి లైట్, అంత దూరం వచ్చినా కానీ ఫాగ్ ల్యాంప్స్ పెడితే బైక్ అందం వేరు అసలు. గాయ్స్, ఫైనల్ గా మనం ఇరానీ కేఫ్ కి అయితే, ఇరానీ హౌస్ కి అయితే వచ్చేసినాము. మన బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి చల్ల గాలి వస్తుంది. ఈ వెదర్ కి అయితే క్రేజీ ఉండే గాయస్. మన 2 బైక్స్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఒక్కొక్కరు రియాక్షన్ అయితే వేరే ఉంది. ఎంతైనా మన ఆఫ్ రోడ్ బైక్స్ కదా, క్రేజీ ఉంటాయి. ఇక మన మనీగాడు అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా, తీరా హెల్మెట్. మన బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసి ఇక మెల్లి పైకి పోదామని ఆలోచిస్తున్నాం. పైకైనా కింద కూర్చుంటాం. ఇక బండి పెట్టినకి అయితే ఇన్ని తండాలు పడుతున్నాడు ఒక చిన్న ఫోటో కోసం. చాలా అరే అరే మెల్లిగా మెల్లిగా తలుగుతుంది. ఇంత కష్టపడుతున్నా గాయస్, ఇట్లా ఉంటది ఇక. హీరో హీరో మొత్తం స్మార్ట్ ధైర్యం. అయ్యో, ఇదైతే ఎక్స్పల్స్ ఓనర్ అన్నమాట ఈ బ్రో. హాయ్ చెప్పు బ్రో. గాయ్స్, ఫైనల్ గా మన బండి అయితే సెట్టింగ్ అయిపోయింది. సో ఒక చిన్న ఫోటో అయితే తీసుకుంటున్నాం. సో ఈ ఒకటి కోసం ఇంత దూరం ఎందుకు వచ్చాము అంటే, ఇక్కడ ఉన్న అంబియన్స్ ప్లస్ ఏ డిస్టర్బెన్స్ లేకుండా అవుట్స్కట్స్ లో ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు కూర్చున్న మైండ్ కాస్త రిలాక్స్ అవుతుందని ఇంత దూరం అయితే వస్తాం గాయ్స్. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ ఏ ఉంటుంది. ఇక మన వాళ్ళు టీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. ఈ వెదర్ లా నీట్ గా చల్ల కాఫీ దానికైతే వచ్చిన మొత్తం ఇదైతే అవుట్స్కట్స్ అన్నమాట. సో ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ యాక్చువల్లీ పైన లేదట స్పేస్. సో మనం ఇటు సైడ్ బ్యాక్ సైడ్ అయితే వస్తున్నాము. చిన్న మ్యాచ్ చూసుకుంటా టీ తాగుదామని. క్రేజీ ఉంది వైబ్. మన వాళ్ళు అయితే అది తీసుకొని వెళ్ళిపోతున్నారు.
All the four boundary riders in front, they know. ఏదైతే చిన్న స్పీకర్ ఇక మన వాళ్ళు అయితే ఇక్కడ అన్ని పెట్టేసారు. యాక్చువల్లీ అక్కడ కూర్చుందాం అనుకున్నాం, సో అది ఆడ సెట్ కాలేదు. గాయస్ ఇప్పుడే మనం అయితే ఒక టీ చేసాము, మనకైతే ఆడ వెళ్తూ రాలేదు, సో అట్లానే ఆడ ఉండాల్సి వచ్చింది. మనమైతే వినయ్ అన్నమాట, వీడు చాలా క్రేజీ ఉంటాడు. మన బైక్ రియాక్షన్స్ అండ్ వెదర్ కి క్రేజీ ఉన్నది, ఒకసారి అయితే చూడండి. ఇవి మన బైక్స్ అన్నమాట. వీళ్ళైతే స్నాప్స్ పని షూర్ అయిపోయింది వీళ్ళది. ఇవైతే మొత్తం బీస్ట్ కనిపిస్తున్నాయి, ఇక్కడ ఉన్న పనులలో అన్నిటికంటే క్రేజీ కనిపిస్తుంది. మన బాయ్స్ అయితే ఫోటోస్ కూడా దిగుతున్నారు. క్రేజీ ఉన్నది గాయస్ లొకేషన్. అండ్ వీడైతే మొత్తం రావులన్న వస్తాడంట రేపు. రావాలన్నా పక్క గాయస్ మరి రావులన్న రేపు ట్రిప్ పోదామంటుండు. రేపు పొద్దున వస్తాడో రాడో గాయస్. రేపైతే మేము SRS ప్రాజెక్ట్కి వెళ్తున్నాం, సో నేను వస్తా అంటున్నా. వీళ్ళేమో లేదు లేదు పక్కా గాయస్, పక్కా పోతా. మీకు వీడియో కూడా పెడతాం చూడండి. ఓకే రైట్. సరే అయితే రెడీ అయిపోయిండు, వెళ్తున్నాం. మన ఎక్స్పల్స్ కూడా రెడీ అయిపోయింది. మన వాళ్ళ స్కూటీ ఇక్కడ నియర్ బైలో ఉన్న పెట్రోల్ బంక్లో పెట్టారు. మర్చిపోయి ముందు వెళ్ళిపోయాం. సడన్గా మా మనీ గుర్తు చేస్తే యూటర్న్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ సైడ్ కొంచెం వర్షం పడినట్టు ఉంది, మా సైడ్ అయితే అసలు వర్షమే లేకుండే. ఇక మేము కూడా ఇంటికి వెళ్తున్నాం. ఇంట్లో నుండి ఫోన్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. ఈ బైక్ తీసుకుని వెళ్తే ఎవరికైనా టెన్షనే ఉంటుంది కదా ఇంట్లో. ఇప్పటి వరకు ఆ బైక్ మీద కూర్చొని సడన్గా స్కూటీ మీద కూర్చుంటే చాలా చిన్న అనిపిస్తుంది. దాని మీద కూర్చుంటే చాలా హైట్ ఉంటుంది కదా గాయస్. సడన్గా దీని మీద జంప్ అయిపోతే ఎట్లుంటుంది. ఇంకోటి దీని మీద కూర్చున్నప్పుడు అసలు ఓపిక అయితే అస్సలే ఉండదు గాయస్. నాకైతే అస్సలు ఉండదు. మన మనీ బ్రోక్ అయితే చాలా ఓపిక ఉంది, ఎందుకంటే టాప్ స్పీడ్ వచ్చేసి 160 టాప్ స్పీడ్ అన్నప్పుడు అసలు ఏ రేంజ్లో ఉంటుంది గాయస్. అసలు కొడుతూనే ఉండాలనిపిస్తుంది. గాయస్ ఇంటికి తీసుకొని వచ్చిన ఇప్పుడు ఒక చిన్న రైడ్ వెళ్ళేసి, మా టోకే అయితే చూడండి ఎట్లా నిల్చుంటుందో. ఎప్పుడెప్పుడు దిగాలా, ఎప్పుడెప్పుడు రైడ్కి పోవాలా అని రెడీగా ఉంటుంది. టోక్యో ఎందుకు నిల్చున్నావు, ఎందుకు నిల్చున్నావు?